గుడ్ మార్నింగ్ సార్. ఏం పేరు మీది? గుడ్ మార్నింగ్. మై నేమ్ ఈజ్ మొహమ్మద్ ఫహీం. నేను వచ్చేసి జైరాబాద్లో గాంధీనగర్ కాలేజీలో ఉంటాను. హ్మ్. ఈ సదస్సు యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? ఈరోజు ప్రోగ్రామ్ అంటే మన ఇంపాక్ట్ ఆర్గనైజింగ్ కమిటీ గురించి తరపున పెట్టినాము. యాక్చువల్లీ రీసెంట్లీగా మన నారాయణఖేడ్ తరపున పెట్టారు. మళ్ళీ మా సార్ మారుతి సార్కి నారాయణఖేడ్ నుంచి కాల్ వచ్చి ఇక్కడ పెట్టండి అంటే మేము ఇక్కడ పెట్టినాము. అంటే స్పెషల్గా అంటే మన ఎట్లా సర్క్యుమెంట్ చేయాలా, ఎట్లా ఉండాలని, ఇట్లా మన లేడీస్ ఎట్లా ప్రెగ్నెన్సీ లేడీస్ ఎట్లా 9 months ఎట్లా ఉండాలా, ఎట్లా మన ఫుడ్ ఎట్లా తీసుకోవాలా, ఇంకా మనకి ఏమేమి సౌకర్యాలు ఉంటాయి, అవేర్నెస్ ఎట్లా గడపాలా, ఏమేమి పాటించాలా 9 months దాకా అని అది అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం పెట్టినాం ఇది. ఇది ఎంత మేర అంటే గ్రామాల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకి ఇది ఎంత మేర ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? దాదాపు ఒక సగం ఒక 50% ఉపయోగపడితే సంతోషం, మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. చాలామంది అంటే లోకల్లో అందరు మ్యాక్సిమం చేసి ఎడ్యుకేషన్ పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళు అందరు మ్యాక్సిమం ఏర్పాటు చేస్తారు. అట్లాంటి మేము చెప్పినది మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో చేస్తామని మేము అనుకుంటున్నాం. అయితే ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు గర్భిణీ స్త్రీల కోసము ఒక కిట్ ఏదో ప్రొవైడ్ చేసేవారు. సో ఆ కిట్ కాకుండా ఇప్పుడు మీరు దీనికి అంటే ప్రత్యేకంగా ఏంటిదంటే ఈ ఏదైతే ఆర్యజనని మరియు ఏదైతే ఇంపాక్ట్ కమిటీ జైరాబాద్ తరపున మీరు ఏది కొత్త విషయాలు చెప్తారు అసలు? అంటే మేము తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు న్యూట్రిజన్ కిట్ ఇస్తుంటే, మళ్ళీ బాబు పుట్టినాక కేసీఆర్ కిట్ అని ఇస్తుంటే, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ మొత్తం కిట్లు మొత్తం ప్యాకప్ అయినా ఇవేం కేసీఆర్ కిట్ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా మన ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ అయిపోయినాక న్యూట్రిజన్ కిట్ ఇస్తుంటే, ఇంకా మన డెలివరీ అయిపోయినాక హాస్పిటల్లో కేసీఆర్ కిట్ ఇచ్చి వాళ్ళకి పంపుతుంటే కానీ అది మొత్తం స్ట్రక్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి అంటే బాబు పుడితే పైసలు ఇస్తుంటే అది ఇప్పుడు స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టిన వల్ల మనకి ఏం లాభం అంటే ఒక న్యూట్రిజన్ కిట్ ఇస్తున్నాం. అలా ఒక స్వీట్ అంటే బెల్లము, ఇంకా మన స్వీట్ చిగ్గి అంటే అది తింటే కొంచెం అది ఉండదని న్యూట్రిజన్ కిట్ ఈ కార్యక్రమంలో ఇస్తామని తెలుపుతున్నాం. ఇలాంటి ఇంకెన్ని కార్యక్రమాలు చేపడుతుందని అనుకుంటున్నారు? ఇంపాక్ట్ కమిటీ జైరాబాద్ కానీ ఆర్యజనని కానీ అంటే ఈ రెండు కొలాబరేషన్తోని ఇంకా గ్రామాల్లోకి తీసుకుపోయే అవకాశం ఉందా, లేకపోతే సిటీ వరకే ఇది పరిమితం ఉందా? అంటే అవకాశం ఉన్నది సార్, తీసుకోవచ్చు. కానీ మనకు అందరు సహకరిస్తే గ్రామాలలో దాకా పోవచ్చు. మేము సహకరించాలి, అందరు సహకరిస్తే. ఇప్పుడు మనకి రీసెంట్లో నారాయణఖేడ్లో అయింది, మన జైరాబాద్ కాన్స్టిట్యూన్సీలో పెడదామంటే మన ఇంపాక్ట్ ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు ప్లాన్ చేసి ఇమీడియట్గా ఈ టుడే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసేసారు ఇమీడియట్లీగా. అంటే ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా మీరు? అంటే మ్యాక్సిమంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా ప్రేక్షకులకు అంటే అడుగు టీవీ ప్రేక్షకులకు కానీ ఇప్పుడు ప్రేక్షకులకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఏం లేదు సార్, ఇది మనకి మంచిది ప్రోగ్రామ్, అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇట్లనే ఇంకా వేరే వేరే కాన్స్టిట్యూషన్ చేస్తే ఇంకా మంచిగా అవుతుంది సార్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ పెట్టిన వల్ల ఒక 50% అండర్స్టాండ్ చేసుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో చేస్తే చాలా సేఫ్ ఉంటుందని మేము ఆలోచిస్తున్నాం. అదే అంటే పౌష్టికాహారాలు అంటే ఏదైతే గర్భిణీ స్త్రీ ఉందో, ఏదైతే తల్లి కాబోతున్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్లకు ప్రోటీన్స్ న్యూట్రిషన్స్ అంటే ఎంత మేరలో అందాలి, వారికి ఒక అవగాహన అంటే ఇంతకుముందు ఏదైతే తీసుకున్నారో వాళ్ళు అవగాహన రహితంగా కొంతమంది తీసుకోకుండా కొన్ని ప్రెగ్నెన్సీ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. సో మీరు ఇచ్చే సజెషన్ అంటే ఇంపాక్ట్ కమిటీ జైరాబాద్ మరియు ఆర్యజనని ఇచ్చేటటువంటి ఈ సదస్సు లోపల వాళ్ళకు ఏ విధంగా చేరుతుంది అంటే ఈ న్యూట్రిషన్స్ ఈ బెనిఫిట్స్ ఉంటే మన హెల్త్ బాగుంటుంది, తల్లితో పాటు పుట్టబోయే బిడ్డ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది అనేది కొత్తగా ఏదైనా ఉంటుందా, లేకపోతే నార్మల్గా ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నారో ఇంతకుముందు నుంచి ఈ న్యూట్రిషన్స్ తీసుకోవాలి లేకపోతే ఇవి తీసుకోవాలని అవే ఉంటాయా, లేకపోతే ఏదైనా కొత్తగా ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల ఏమంటే మనకి ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలా, ఏ టైంలో వాకింగ్ చేయాలి, ఏ టైంలో వేకప్ చేయాలా, ఎంత రెస్ట్ తీసుకోవాలా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డాక్టర్స్ దగ్గర పోతే ఓన్లీ రెస్ట్ అంటారు. రెస్ట్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాకింగ్ చేయాలి. ప్రెగ్నెన్సీ లేడీస్ వాకింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వాకింగ్ చేయడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాకింగ్ చేయాలా, మంచి టైం టు టైం ఫుడ్ తీసుకోవాలా, టైం టు టైం వర్క్ చేయాలా, అంటే దానికి హెల్తీ ఉంటుంది సార్. ఇప్పుడు టైం టు టైం తినరు, టైం టు టైం చేయరు, ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. ఇవల్ల అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల ఏమంటే ఈ టైంలో ఈ ఫుడ్ తింటే బాగుంటుంది, ఈ టైంలో వాకింగ్ చేయాలా, ఈ టైంలో మంచిగా రెస్ట్ తీసుకోవాలి, అది కూడా ఆల్ ఫెసిలిటీ చెప్తాం సార్ ఇట్లా.